కెనడా టొరంటోలో వైష్ణవి నీల భరతనాట్య అరంగేట్రం ఘనంగా జరిగింది. రిచ్మండ్ హిల్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ థియేటర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో వైష్ణవి తన నాట్య కౌశలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 3 గంటల పాటు సాగిన ప్రదర్శనలో ఆమె హావభావాలు, నాట్య భంగిమలు స్టాండింగ్ ఒవేషన్స్ అందుకున్నాయి. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఆశీర్వచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కెనడా, అమెరికా నుంచి తెలుగు బంధువులు హాజరయ్యారు. కెనడాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు వైష్ణవికి అభినందనలు తెలిపారు. కెనడా టొరంటోలో వైష్ణవి నీల భరతనాట్య ఆరంగేట్రం ఘనంగా జరిగింది. ప్రాచీన నాట్యకళకు ప్రాచుర్యం కరువైన ఈ రోజుల్లో విదేశాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలుపుతూ ఈ తెలుగు తేజం ప్రదర్శన ఆద్యంతం అలరించింది. రిచ్మండ్ హిల్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ థియేటర్లో జరిగిన ఈ వేడుకల్లో వైష్ణవి తన నాట్య కౌశలంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో 3 గంటల పాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. పలుమార్లు స్టాండింగ్ ఓవియేషన్స్ మరియు కరతాళ ధ్వనులతో థియేటర్ మారుమోగిపోయింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఆశీర్వచనంతో మొదలైన ఈ కార్యక్రమానికి కెనడా మరియు అమెరికా నుంచి తెలుగు బంధుమిత్రులు హాజరై వైష్ణవికి శుభాకాంక్షలు తెలియజేశారు. కెనడాలోని పలువురు కేంద్ర మంత్రులు, ఒంటారియా రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు మరియు ప్రధాని కార్యాలయం కుమారి వైష్ణవికి అభినందనలు తెలిపారు. భరతనాట్య నృత్య శిక్షణలో తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు ప్రవీణ్ నీల, శ్రీదేవిలకు వైష్ణవి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కెనడా, అమెరికా పలు ప్రదేశాల నుంచి విచ్చేసి తన నృత్య ప్రదర్శనను వీక్షించి ఆశీర్వదించిన అందరికీ మరియు నటులు సాయి కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. కెనడాలో మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని గౌరవిస్తూ భరతనాట్య అరంగేట్రం చేస్తున్న చిరంజీవి వైష్ణవి నీలకి, నాట్య కళా చూడమని గురు శ్రీమతి సంజీ పిరంతాపన్ గారికి, నాట్య కళామంజరికి, ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షక మహాశయులైన మీ అందరికీ నా వందనం, అభివందనం. అమ్మా వైష్ణవి నీల, ఆల్ ద బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ.